అధికార దురహంకారంతో అసెంబ్లీలో సభా సాంప్రదాయాలను కాంగ్రెస్ పాలకులు మంటగల్పారు. సీఎం రేవంత్ మొదలుకొని కాంగ్రెస్ సభ్యులంతా బీఆర్ఎస్ సభ్యులపై బూతులతో దాడి చేశారు. బీఆర్ఎస్ మహిళా సభ్యులపై వ్యక్తిగత దూషణలతో తెలంగాణకే కలంకం తెచ్చారు. నిండు సభలో అసభ్యకరమైన పదజాలం వాడి శాసనసభ ప్రతిష్టకే మాయని మచ్చ తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై చర్చను బుల్డోస్ చేసి విపక్షాల గొంతు నొక్కింది పాలక కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో ఎంతో హుందాగా కనిపించిన తెలంగాణ శాసనసభ ఇదేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలిగింది. సర్కార్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పెంచేలా సమావేశాలు జరిగాయి. సభా సంప్రదాయాల విషయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిక్కచ్చిగా వ్యవహరించారు. అందుకే బీఆర్ఎస్ ఏలుబడిలో తెలంగాణ శాసనసభ గౌరవం మరింత పెరిగింది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రెండో సమావేశాలకే సభ గౌరవం మంటగలిసింది. రేవంత్ సర్కార్ దుర్మార్గమైన వ్యవహార శైలితో శాసనసభకే కళంకం తెచ్చింది. సభ సంప్రదాయాలు లేవు, మహిళా సభ్యులపై గౌరవం లేదు. అన్నిటికీ మించి అసలు ఒక రాష్ట్ర శాసనసభలో ఉన్నాము. ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలంతా మనల్ని గమనిస్తున్నారు అన్న సోయి లేకుండా పోయింది కాంగ్రెస్ సభ్యులకి. అధికార మదంతో పేట్రేగిపోతూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ అసలు శాసనసభ అంటేనే ప్రజలకు జుగుప్స కలిగేలా హీనాతిహీనంగా వ్యవహరించారు. టోటల్గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేమి లేదు. ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కళ్ళుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదన్న మాట. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసిందేమి లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు చట్టసభలకు గౌరవం తెచ్చేలా వ్యవహరించాలి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సభా మర్యాద, సభా సంప్రదాయాల విషయంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. రాజకీయాలు అసెంబ్లీ వెలుపలే. ఒక్కసారి సభలో అడుగుపెడితే ప్రజా ప్రయోజనాలు ఇతివృత్తంగా వ్యవహరించాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అందుకు తగ్గట్టుగా సభ నిర్వహణ విషయంలో సభాపతికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. విపక్షాలకు సరైన గౌరవం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల విషయంలో ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే విలువైన సలహాలు, సూచనలు గౌరవంగా స్వాగతించారు. ముఖ్యంగా మహిళా సభ్యుల గౌరవ విషయంలో కేసీఆర్ ఎంతో సమున్నతంగా వ్యవహరించారు. అందుకు గతంలో ఓసారి డీకే అరుణ, కేటీఆర్ మధ్య సభలో జరిగిన వివాదమే ఇందుకు నిదర్శనం. ఆ సందర్భంలో లీడర్ ఆఫ్ ది హౌస్ హోదాలో కేసీఆర్ కల్పించుకున్నారు. మహిళా సభ్యురాలైన డీకే అరుణకు క్షమాపణలు చెప్పాలని నాటి మంత్రి కేటీఆర్ కు సూచించారు. వెంటనే కేటీఆర్ ఆమెకు క్షమాపణలు చెప్పి సభ గౌరవాన్ని మరింత పెంచారు. ఫస్ట్ పొరపాటు ఎక్కడి జరిగిందో వాళ్ళ నుంచి ఎలాంటిది లేకుండా మీరు ప్రతిపక్షం కాబట్టి ముందు మీరు తప్పైందని చెప్పండి, తర్వాత మేము చెప్తామంటే ఇది ఎక్కడ అధ్యక్ష న్యాయం? మేము కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, సభలో ఉన్నారు, పెద్దలు పేషదం ఉన్నట్టయితే. అమ్మ ఒక మాట, ఏం బేసేయాలు లేవు, మాకు బేసేయం అక్కర్లేదు. వారంతా పంత ముందు కదా అధ్యక్ష, గవర్నమెంట్నే ముందుగా చెప్పమంటాము. తమరు ఆదేశం మేరకు అటు చెప్పారు కాబట్టి అడ్డన్నాం, కానీ మేము ప్రభుత్వం మంత్రినే ముందుగా చెప్పమంటాము. ఏముంది అధ్యక్ష, అది వన్ సెంటెన్స్ రికార్డులో ఉంటుంది, ఉందాతనాన్ని సూచిస్తుంది. ముందు మంత్రి గారు చెప్తారు, చెప్తే అయిపోతే ఆ తర్వాత వారిని చెప్పమనండి. దానికేంటి అధ్యక్ష? కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ముందుగా ఉదయం వారు లేవనెత్తిన ప్రశ్నకు చాలా సావధానంగా నేను గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ మరి కొంత ఆ సంవాదంలో భాగంగా వారి మనసు గాని నొచ్చుకుని ఉంటే మా వైపు నుంచి దొరికిన పదాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విచారం కూడా, వారంటే గౌరవం కూడా ఉంది, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తర్వాత తమరు వారిని. ఈ బడ్జెట్ సమావేశాల్లో ముందు నుంచి అధికార కాంగ్రెస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.
గత కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులపై అధికార కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని హరీష్ రావు లెక్కలతో సహా ఎండగట్టారు. ఈ క్రమంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్ఎంబీ రుణ పరిమితి పెంచుతామన్న కేంద్రం ఆఫర్ ఇస్తే బాధ్యతగా తిరస్కరించిన సంగతిని గుర్తు చేశారు. అయితే అధికార పక్షం డ్యామేజ్ అవుతుందని వెంటనే డిస్టర్బ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రైతుల మోటార్లకు మీటర్ల విషయంలో బీఆర్ఎస్ పై అవాస్తవాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్స్ ను బీఆర్ఎస్ ఆధారాలతో సహా ఎండగట్టింది. ఎవరో ఒక కాగితం తెచ్చి తొందరపడి మాట్లాడితే అది వారి గౌరవాన్ని తగ్గిస్తుంది, ఆ కుర్చీ గౌరవాన్ని తగ్గిస్తుంది. నేను వారితో ఏం కోరుతున్నా అంటే మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడితే ఈ సభ హుందాతనము మీ హుందాతనం కూడా పెరుగుతుంది. నేను ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. Installation of smart meter for all consumers above 500 units oblique month by December 31st December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019. Installation of smart meters for all consumers consuming above 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు లేకుండా. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం బూమరాంగ్ కావడంతో ఆ తర్వాతి రోజు నుంచి సభ స్వరూపం మారిపోయింది. అధికార కాంగ్రెస్ పక్షం నుంచి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఏకంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళా ఎమ్మెల్యేలపై విషం కక్కారు. ఈ దుశ్వాసన పర్వాన్ని చూసి యావత్ తెలంగాణ నివ్వెరపోయింది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తనకు అన్యాయం చేశారని నిండు సభలో వారిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి అయితే ఏ మొహం పెట్టుకుని సభకు వచ్చారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారు. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వారు చేసింది ఏంటి అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష. అక్కడున్న లేపట్లకి వచ్చిండ్రు. ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష. ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత. స్త్రీలు గౌరవించబడిన చోటే దేవతలు సంచరిస్తారని ఇతిహాసాలు చెబుతున్నాయి. మహిళలను గౌరవించని సమాజాలు ఉన్నతికి నోచుకోవు. ఈ నానుణ్ణి తూచా తప్పకుండా పాటించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు దశాబ్దం ఏలుబడిలో బీఆర్ఎస్ మహిళల గౌరవానికి పెద్దపీట వేసింది. అందుకే కేసీఆర్ ఏలుబడిలో తెలంగాణ నేల దేవతలు సంచరించిన నేలగా అభ్యున్నతిని సాధించింది. రమంత దేవత అని చెప్పి ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెప్పినారు. బీఆర్ఎస్ ఏలుబడిలో మహిళల గౌరవం సమున్నతంగా నిలిచిన తెలంగాణ నేలపై ఇప్పుడు దయ్యాలు రాజ్యమేలుతున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణలో అశాంతి రాజ్యమేలుతున్నది. ఇక తాజా అసెంబ్లీ సమావేశాల్లో సమాజం సిగ్గుపడేలా కాంగ్రెస్ సర్కార్ మహిళలను అవమానించింది. శాసనసభ సాక్షిగా ఎన్నడూ లేని దురదృష్టకరమైన సంఘటనలను తెలంగాణ చూస్తున్నది. సాక్షాత్తు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడారు. మహిళలను గౌరవించాలన్న ఇంగితం మరచిన రేవంత్ రెడ్డి తన ప్రవర్తన పట్ల కించిత్ పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించారు. ఇదేమన్యాయమని పోరాటానికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికెత్తుకొచ్చారు. దుర్మార్గంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎన్నడూ కనిపించని దృశ్యాలు ఈ శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రజలు చూశారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ నేతలు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రతిష్టకే మచ్చ తెచ్చింది. ఒక రాష్ట్ర శాసనసభలో ఉన్నామన్న సంగతి మర్చిపోయిన కొందరు కాంగ్రెస్ మంత్రులు అసభ్యకరమైన చేష్టలు సంఖ్యలతో సభ ప్రతిష్టకు తీవ్ర విఘాతం కలిగించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే అత్యంత దారుణమైన భాషతో సభ మర్యాదకు పాతరేశారు. బయట కూడా తిరగనివ్వమంటూ బూతు పురాణం అందుకున్నారు. అసభ్యకర పదజాలంతో సహచర ఎమ్మెల్యేలను దుర్భాషలాడారు. బయట కూడా తిరగని కొడుకా మేములని, బయట కూడా తిరగని కొడుకా మేములని, బయట కూడా తిరగని కొడుకా మేములని. ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది, ఏయ్ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది, ఏయ్ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది, తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే 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 బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. రారా రారా రారా. మొత్తంగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ శాసనసభ ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో ప్రతిష్ట కోల్పోయింది.